2 ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. దాన్ని మనం రికార్డ్ చేసుకొని ఐ హ్యావ్ గివెన్ టు మై యూఎస్ టీమ్ అండ్ దే ఆర్ ప్రాసెస్డ్ ఇట్. అది విన్నిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం ఏదో చేస్తామని. సో అంత ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దట్ రూరల్ సౌండ్, ఏం చెప్తారు, రా సౌండ్స్ అన్నీ మన రూరల్లో ఉంది. సో అదన్నీ యూ కాంట్ ఇమాజిన్, అంత సౌండ్ అన్నీ సూపర్గా ఉంది. ప్రొడ్యూసర్ గారు సార్, ఇప్పుడు వీరచంద్రహాస అనేది కల్చరల్ ఎలిమెంట్స్ చూపించారు. సరే, ఎంత ప్రొడ్యూసర్ చూసుకున్నా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే ఇప్పుడు జనాలు చూస్తున్నారు. సో ఈ మూవీ ద్వారా మీకు ఎంతవరకు సక్సెస్ అయింది? ఐ మీన్ 100 days అయింది కదా, సో ఎంతవరకు సక్సెస్ జర్నీ అయింది మీకు? సార్ అది కన్నడలో 100 days సక్సెస్. ఐ మీన్ తెలుగులో కూడా రావాలి కదా. ఇప్పుడు ఇక్కడైతే మనకి నేటివిటీ లేదు, ఇది వేరే నేటివిటీ. సో ఇక్కడ వరకు ఎంత మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కాబట్టి అక్కడ ఖర్చు పెట్టిన దానికి ఎంతవరకు మేజర్గా అయ్యింది ఇక్కడ? సార్ కల్చర్ అన్నది త్రూ అవుట్ ఇండియా ఎక్కడో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు యక్షగాన్ కూడా నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు కర్ణాటక, ఆంధ్రాలో కూడా సమ్ పార్ట్స్ తెలుసు. అలాగే అక్కడ సక్సెస్ అయింది. బిఫోర్ కాంతారా మనం ఎంత కాంతారా మీరు సినిమా చూసే ఉంటారు, అది కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్, రీజనల్కి సంబంధించిన విషయం. దాన్ని చూసి మనోళ్ళు ఇచ్చేశారు. ఇది కూడా యక్షగానికి సంబంధించిన విషయం. పిక్చర్ మీరు చూస్తే యూ కెన్ అట్రాక్ట్, నో డౌట్. ఆ కాన్ఫిడెన్స్ తోటి సినిమా చూసిన తర్వాత చేశాను. రవిబాబు గారు నేను 1 week డిస్కస్ చేసిన తర్వాత తెలుగులోకి తీసుకొచ్చాం. ఆర్ట్ అంటే మనం యాక్చువల్లీ ఆర్ట్గా చేయలేదు. సో కమర్షియల్ ఎలిమెంట్, నేను చేసిన అన్ని మూవీ కమర్షియల్సే. సో ఆ కమర్షియల్ యాంగిల్ పెట్టుకొని యక్షగాన్లో కమర్షియల్ ఉంది. దట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ కమర్షియల్ స్టోరీ. ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతాడు, ఆయన డెడికేషన్ ఎంత ఉంటుంది, సో అదన్నీ కమర్షియల్గా ఉంది. దెర్ ఇస్ నో డౌట్. రవి గారు సార్, ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక ట్రెమెండస్ సక్సెస్ ట్రాక్ ఉంది మీకు. సో కేజీఎఫ్ కానివ్వండి, సాలార్ కానివ్వండి. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి ఒక కరెక్ట్ ఆఫ్ స్టోరీ ఉంటుంది, అంటే పల్స్ ఉండాలి ఖచ్చితంగా. ఈ స్టోరీ అనేది ఆడియన్స్కి వెళ్ళాలని. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు నాకు మూవీ గుర్తొచ్చింది, ఉత్తమ్ విలన్లో కమల్ హాసన్ గారు కూడా ట్రై చేశారు పాట, కథక్కళి, కేరళ. సో అంటే అది ఆ సక్సెస్ అంత అవ్వలేదు ఆ మూవీ. సో ఆ రిజంబలెన్స్ ఏమైనా ఉందా? ఆ జాగ్రత్తలు తీసుకున్నారు, అట్లా కాకూడదు మా మూవీ కొంచెం బెటర్ మూవీలో దే హ్యావ్ యూజ్డ్ దట్ స్టోరీ. ఇది కంప్లీట్గా యక్షగానం అంటే యక్షగానం. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్కి యక్షగానికి అలా ఏమీ షిఫ్ట్ లేదు, బ్యాక్ స్టోరీ ఏం లేదు. దాని తర్వాత కమర్షియల్ ఎలిమెంట్ కానీ స్టోరీ ఇస్ ద మెయిన్. యాక్చువల్లీ ఆ స్టోరీయే కమర్షియల్గా ఉంది. దాని తర్వాత మనం సో ఐ కేమ్ ఫ్రమ్ ద కమర్షియల్ యాంగిల్ ఓన్లీ. ఇండస్ట్రీకి వచ్చేది ఫ్రమ్ ఉగ్రం నా ఫస్ట్ మూవీ. అప్పుడు నుంచి ఉగ్రం టైంలో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది, సో గర్గర మండల అని. దాని తర్వాత కేజీఎఫ్ వచ్చింది, దాని సెకండ్ మూవీ రిలీజ్ అయింది, నేనే హీరో చేశాను యాక్చువల్లీ, బిలిండర్ అని. సో దాని తర్వాత థర్డ్ మూవీ వచ్చింది గిరిమిటన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ తెలుగు. సో ఒక ఆడిషన్ చేశాను, ఒక మూవీ కోసం ఆడిషన్ చేశాను, కటక అని ఒక మూవీ. ఆ మూవీకి ఆడిషన్ చేసే టైంలో ఒక 300 kids వచ్చారు యాక్చువల్లీ టోటల్గా. దాంట్లో ఒకే 1 kidకి నేను అవకాశం ఇచ్చాను. సో నాకు గిల్ట్ వచ్చింది, 300 kids వచ్చేసారు, నేను ఒకే ఆప్షన్ ఇచ్చాను కానీ. సో నెక్స్ట్ ఐ హ్యావ్ డిడ్ ఆ 300 childrens యూజ్ చేసుకొని ఒక కమర్షియల్ మూవీ చేశాను. లైక్ కమర్షియల్ మూవీ విత్ కిడ్స్. 300 kidsని ఒక ట్రైనింగ్ చేసుకొని ఒక లాంగ్ టైం తీసుకొని, యాక్చువల్లీ మార్నింగ్ ట్రైనింగ్, మధ్యాహ్నం షూట్ అలా చేసాం. యాక్చువల్లీ వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు సీ దట్. ట్రైలర్ చూసినప్పుడు ఒక డివైన్ చంద్రహాస్ లా కనిపిస్తుంది మొత్తం మైథాలజీ మిక్సింగ్లో. సో ఆ ఎలిమెంట్స్ ఏంటి? ఐ మీన్ పర్టికులర్ చూస్తే ఒక డ్యాన్స్ టైప్లో కనబడుతుంది, ఒక కల్చరల్ ఎలిమెంట్స్ అంటే ఒక కథక్కలి, కూచిపూడి లాగా ఒక్కొక్క స్టేట్లో ఒక ఉంటాయి ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీన్ని మీ కన్నడ దాన్ని తెలుగు వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు చూసిన తర్వాత? దీంట్లో మనం యాక్చువల్లీ ఆ డాన్స్ ఫార్మేషన్ ఏముందో దాన్ని మనం ఎక్కువగా లేకుండా, సో మాట్లాడే విధానం ఉంది కదా, సో దాన్ని మనం ఎక్కువగా అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అని మనం దాన్ని జాస్తి వాడాం యాక్చువల్లీ. సో మొత్తం మూవీ స్పీడ్గా వెళుతుంది. దర్ ఇస్ నో ఏం చెప్తారు ల్యాగ్ అని అలా ఏమీ లేదు. బ్యాక్ టు బ్యాక్ స్టోరీ వెళుతుంది. జేమ్స్ గారు హాయ్ అండి. సో బిఫోర్ మీరు ఇక్కడ శరత్ అండి ఫ్రమ్ తెలుగు. బిఫోర్ మీరు కొన్ని మూవీస్ తెలుగులో తీశారు, అండ్ ఇప్పుడు ఈ మూవీ తోటి అంటే ఇలాంటి స్టోరీస్ యాక్సెప్ట్ చేస్తున్నారని ఈ మూవీ తీసుకొస్తున్నారా తెలుగు ఆడియన్స్కి, ఆర్ ఎల్స్ ఏంటంటే అక్కడ హిట్ అయింది కాబట్టి తెలుగు ఆడియన్స్కి తీసుకొస్తున్నారా?
ఫస్ట్ ఈ మూవీకి జాయిన్ అవ్వడానికి గల కారణం రవి బస్రూర్ గారు. అసలు మూవీ గురించి కాకుండా ఈజ్ ఏ లెజెండ్ ఇన్ ద మ్యూజిక్ అండ్ మ్యూజిక్ని ఒక ప్రపంచానికి తీసుకెళ్ళిపోయారు ఆయన. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు అంటే అనిపించింది అనమాట ఇది. అంటే ఈ హిందూ మైథలాజికల్ మూవీలు ఈ మధ్య ప్రేక్షకులు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు చూడండి ఎనీ మూవీ. సో పైగా దాంట్లో ఈయన యొక్క టచ్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రవి బస్రూర్ గారితో ట్రావెల్ చేయాలని ఒక తపన. అలాగే ఇటువంటి అంటే సినిమా అంటే ఓన్లీ కమర్షియల్గా తీసుకోవద్దండి. సినిమాని కూడా ఆయనలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ ఏంటంటే పే బ్యాక్ టు ద సొసైటీ. ఆయన కల్చర్ని ప్రపంచానికి తీసుకెళ్ళాలని ఒక తపనతో తీసినటువంటి ఫిలిం ఇది. ఇది కంపల్సరీగా నేను సపోర్ట్ చేయాలి. తెలుగులో నేను రాధాకృష్ణ గారి సినిమాని తీసుకురావాలి. ఆ కల్చర్ మనం అప్లిఫ్ట్ చేసుకోవాలి. నేను అమెరికాలో కూడా ఈ తెలుగు అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఎందుకుంటున్నాం మీరు అమెరికా లాంటి దేశంలో అంటే వీ నీడ్ టు అప్లిఫ్ట్ అండ్ పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్లో. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది నాకు. రవి గారు కానీ ఈ సినిమా కోసం నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. రవి గారు, సో మీరు ఉగ్రం తర్వాత నుంచి ఐ థింక్ కేజీఎఫ్ మీ సౌండ్ సెట్ కావచ్చు, సౌండింగ్ కావచ్చు, చాలామంది డైరెక్టర్స్ అంటే మీ దగ్గరికి వస్తున్నారు అంటే మ్యూజిక్ కోసం అవ్వచ్చు. బట్ మీరు అంటే ఓన్లీ ఫ్యూ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేస్తూ చేయడం, మీరు అంటే మూవీస్ డైరెక్షన్ చేస్తున్నందువల్ల అది అవ్వట్లేదా ఆర్ ఎల్స్ ఓన్లీ సెలెక్టెడ్గా వెళ్తున్నారా సినిమాల పరంగా? ఆఫ్టర్ కేజీఎఫ్ ఐ హెడ్ లైక్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కేమ్ టు యూ ఫర్ దట్ సౌండింగ్ ఇట్ సెల్ఫ్, కానీ మీరు యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ కొన్ని ఫిల్మ్సే చేస్తున్నారు. యాక్చువల్లీ నా చేతిలో ఐ క్యాన్ ఓన్లీ గివ్ ద 5 మూవీస్ ఇయర్లో. ఎందుకంటే నేను ఐ విల్ ట్రావెల్ విత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్. సో అది ఫస్ట్ నుంచి నేను అలాగే వచ్చేసాను. సో ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్. సో అందుకే నేను యాక్చువల్లీ ఎక్కువ మూవీ చేసేదానికి నేను ఐఎమ్ నాట్ ప్రిఫర్ ఫర్ దాట్. యాక్చువల్లీ ఒక మన ఏం చెప్తారు దీంట్లో ఏం కావాలో అంతవరకే చేస్తారా? అండ్ ఎన్టీఆర్ గారు మీ స్టూడియోకి వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ చేశారు మీరు. అవును, జస్ట్ విజిటింగ్కే అంత మ్యూజిక్ చేశారంటే ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్కి ఎంత మ్యూజిక్ చేయబోతున్నారు? అన్నీ అది నేను చెప్పాను కదా, నేను ఐఎమ్ నా ట్యాప్, వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది. సో ఐ హోప్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఏదో భగవంతుడు ఇచ్చేస్తాడని. సో బికాస్ ఫ్రమ్ ఎప్పుడు నుంచి ఆయన మూవీ చూసే స్టార్ట్ చేశానో, సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. సో దాని తర్వాత ఏదో ఒక ఫైర్ ఉంది, ఏదో చేయాలి అని. సో 100%. సో పర్టికులర్లీ వీరచంద్రహాస మూవీ గురించి తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ ఈ మధ్య కాలంలో కూడా చాలా ఫిల్మ్స్ని అప్లిఫ్ట్ చేశారు. అవును, ఇఫ్ దే లైక్ స్టోరీ ఆర్ ఎల్స్ మ్యూజిక్ ఎనీథింగ్ అవ్వచ్చు. సో పర్టికులర్లీ వీరచంద్రహాస మూవీ గురించి ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆల్రెడీ అక్కడ 100 days కంప్లీట్ చేసుకుంది అండ్ 19th రాబోతుంది కాబట్టి ఫైనలీ యూ వర్డ్స్ అబౌట్ దిస్ మూవీ. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఏదే టిల్ సలార్ వరకు మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ అది నేను మర్చిపోయాను. సో ఏం చెప్పాలి, సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ అండ్ కల్చర్. మై రెస్పాన్సిబిలిటీ నా కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అని. సో 19th రిలీజ్ అవుతుంది. సో ఐ నో